చెప్పేయండి మీరు ఒకటే మాట, అంత ముసుగులో గుద్దులాడుతూ కేసీఆర్ గారికి మీడియా అమ్ముడుపోయిందంటారా? మోస్ట్ ఆఫ్ ఇట్, ఎస్. ఖచ్చితంగా ఆ మాట స్ట్రిక్ట్ అంటారు మీరు? మోస్ట్ ఆఫ్ మీడియా అంటే అమ్ముడు పోయిందనే నేను అనను, భయపెట్టుంటాడు అని కూడా అంటాను నేను. బికాస్ దెర్ ఆర్ టూ థింగ్స్. మీడియాని భయపెట్టగలరా? మీరు చెప్పండి సార్, ఇఫ్ ఇట్స్ పాసిబుల్. నేనైతే భయపెట్టలేదంట, మీరు చెప్పండి. బికాస్ ఒక న్యాయవాదిగా చెప్పండి. దట్ ఈస్ ఇల్లీగల్. Fourth estate has to be the absolute independent body. Yeah. Because you are the స్వతంత్రులు. మీడియా ఇస్ స్వతంత్రులు. Absolutely. And you are the fourth estate. Fourth estate అంటే ఒక పెద్ద బిరుదు. అంటే ఒక రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ లాగా the fourth person is the law enforcement. మీరు అన్నది ఒకటే, జాతీయ మీడియా చేసిన సర్వేలలో కూడా కేసీఆర్ గారికి జాతీయ మీడియా అంటే డబ్బులు ఇస్తే ఎవరైనా చేస్తారు. అలాంటప్పుడు మీడియా అమ్ముడు పోయిందనే మీరు పరోక్షంగా చెప్తున్నారు కదా? పరోక్షంగా ప్రత్యక్షంగా అనే కాదు, నాకు ప్రత్యక్షంగా మీడియా వాళ్ళే అంటే ఇన్ ఇంటరాక్షన్స్ హ్యావ్ సెడ్ మీడియా అట్ డిఫరెంట్ స్టేజెస్ ఈజ్ కాంప్రమైజ్డ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ అని చెప్పేసి. సో నేను ఆ ఇంటరాక్షన్ ద్వారానే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బీ నేమింగ్ ఎనీ ఆఫ్ దెమ్. I don't want to get, all of them are friends and I don't want to get them or their institutions into trouble. But they themselves have said this is absolutely rubbish because the independence or what is required is not. I think అందుకని అంటున్నారు. మీరు చూపెట్టండి అంటే ఈ లోకల్ న్యూస్ పేపర్స్ అయినా నేషనల్ న్యూస్ పేపర్స్ అంత ఉండదేమో కానీ లోకల్ న్యూస్ పేపర్స్లో చూపెట్టండి. ఇప్పుడు గవర్నమెంట్ అయితే మాజీ అయిపోయింది కదా, మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న న్యూసే అంత ఎక్కువ రిపోర్ట్ ఎందుకు అవుతుంది? ఇంకో ఆపోజిషన్ న్యూస్ అసలు రిపోర్టే కాదు అంటే వీళ్ళు తక్కువ పని చేస్తున్నారు, ఎలక్షన్ టైంలో వీళ్ళు చాలా ఎక్కువ పని చేస్తున్నారా, లేకపోతే వాట్ ఈస్ ద రీజన్, వ్యత్యాసం? అండ్ వై ఈస్ దట్ పొలిటికల్ పార్టీస్ అండ్ politicians seem to be having media channels and media outlets in the form of print media and not others? It is a way to influence people. That has been the case unfortunately. ఈ లాస్ట్ 10 years 15 years అయితే 15 years కూడా అన్నాను. I think the last 10 years has been like that. So and I hope the fourth estate's independence is not curbed. ఏదైతేనేమి మీడియాని ప్రలోభ పెట్టో భయపెట్టో ఏదో ఒకటి చేసి తనకు అనుకూలంగా మార్చుకున్నారు కేసీఆర్ గారు అంటారు మీరు? తప్పకుండా లాస్ట్ 4 years నుంచి అయితే అబ్సల్యూట్లీ. ఓకే. అయితే కేసీఆర్ గారు ఈరోజు అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ గారు ప్రోగ్రామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఇక ప్రతిపక్షాలన్నీ కూడా మహాకూటమి పేరుతో 4 గోడలకే పరిమితం అవుతున్నారు కాబట్టి వాళ్ళ ప్రోగ్రామ్స్ పెద్దగా ఫోకస్ కావడం లేదు అని అనుకోవచ్చుగా? అది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రతిపక్షాలు కేసీఆర్ గారు 105 నేమ్స్ బయటకు రిలీజ్ చేసేసి వాళ్ళ పని చేసుకుంటున్నారు అనొచ్చు. ఎస్, దే మైట్ బీ డూయింగ్ ద వర్క్. కానీ ప్రతిపక్షాలు కూడా మహాకూటమిలా ఏర్పడి అది ఫైనల్ పొజిషన్ కాకుండా కానీ చాలా ప్లేసెస్లో వాళ్ళ పని చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. కానీ అది మీడియా హైలైట్ చేయడం లేదు, తెలవడం లేదు. That is also a fact which I am aware of. Yes. కొంత మాట్లాడేక ముందు ఒక చిన్న విషయం మేడం, అంటే అమెరికాలో అంటే యుఎస్లో మీరు అంతర్జాతీయ మానవ హక్కుల మీద పోరాటం చేసిన మీరు ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమాలు చేయాలనుకున్నారు. అయితే వీటితో కొద్దిగా రాజకీయంగా ఎదగాలన్నా కూడా ఏదో ఒక కార్యక్రమాలు చేయాలన్న తలంపుతోనే అలా వచ్చారు. అందుకు మీకు బ్యాక్ బోన్గా నేటి టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు మీకు వెనకుండి మిమ్మల్ని నడిపించారు. మీ వెనకుండి వాళ్ళు కేసులు వేయించారు. మొత్తం కర్త కర్మ క్రియ అంతా వాళ్ళే ఉండి ఆడించారు మీతో అని విమర్శలు ఉన్నాయి టీఆర్ఎస్ వర్గాల నుంచి. దానికి మీరేమంటారు? కాదండి, నాకు ఐ మీన్ there's nothing to lie about it or there's nothing to hide about it. నాకు మీరు చెప్పిన వ్యక్తులు అందరు తెలుసు. వాళ్ళతో నేను ఈ ఇష్యూస్ గురించి మాట్లాడాను కూడా, ఈ భూసేకరణ ఇష్యూస్ అయినా లేకపోతే ఇంకో ఇష్యూస్ అయినా. కానీ వాళ్ళు చెప్తే కేసులు వేసేదైతే అబ్సల్యూట్లీ రాంగ్. క్లయింట్స్ అంటే ఎక్కడెక్కడ భూసేకరణతో ప్రాబ్లం ఉన్నాయో అక్కడక్కడనే ప్రాబ్లమ్స్ ఉన్న జాగాల్లో అక్కడక్కడ రైతులు ఈ ఇష్యూస్తో వచ్చినప్పుడు ఆ ఇష్యూస్ని ఎలా అడ్రస్ చేయాలి అని అన్నప్పుడే ఆ కేసులు వేయడం జరిగింది. ఎందుకంటే
పొలిటికలీ మోటివేటెడ్ ఆర్ ఓన్లీ పొలిటికలీ మోటివేటెడ్ కేసెస్ అయితే ఇంత పెద్ద చేంజ్ జరగదు. అంటే నేను ఐఎమ్ హ్యాపీ టు సే దట్ ఈ క్రమంలో we were as a team, my clients and some other people who've helped me, as a team గవర్నమెంట్ని సర్దుకోమని వాళ్ళని ఫోర్స్ చేయడం జరిగింది. GOMS 123 స్టే అయిపోయింది. GOMS 123 స్టే అయినందున వల్ల గవర్నమెంట్ వాజ్ ఫోర్స్డ్ టు ఇంప్లిమెంట్ ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013, భూసేకరణ చట్టం 2013, దట్ ఈస్ అ సెంట్రల్ యాక్ట్ అండ్ అప్లికబుల్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా. దాంట్లో మళ్ళీ వీళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకో అమెండ్మెంట్ జరగడం జరిగింది. దాంట్లో వీళ్ళకు ఇష్టమైనట్టు కొన్ని ఇంక్లూడ్ చేసుకున్నారు. దాని తర్వాత క్రమబద్ధంగా దీని గురించి అవగాహన కలిగిన, లేకపోతే చైతన్యం కలిగిన అని అంటాను నేను, చైతన్యం అవగాహన కలిగిన రైతులు లేకపోతే భూ నిర్వాసితులు క్రమబద్ధంగా ఈ ప్రొసీజర్ జరగలేదండి, ఇక్కడ అవకతవక జరిగింది, ఇక్కడ మేము నష్టపోయాము అని నేర్చుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో నాకు వీళ్ళందరూ తెలుసు, నాకు అందరితో వెనకాల ఎవరు లేరు, మీరే ఓన్గా చేశారు. ఓకే, For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.